హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము ఈరోజు వచ్చేసి డిఎస్సిలో భాగంగా సైన్స్ బయాలజీ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్. ఇవి న్యూ సిలబస్ బిట్స్ ఫ్రెండ్స్, న్యూ సిలబస్ ప్రకారంగా చేసిన బిట్స్. క్వశ్చన్ నెంబర్ 1 నుంచి ఏలో నిల్వ చేసే పచ్చళ్ళలో పెరిగే సన్నని దారాల వంటి నిర్మాణాలు శిలీంధ్రాలు. ఆప్షన్ బి వచ్చేసి మనం ఆహారంలో ఉపయోగించే పుట్టగొడుగులు కిణ్వన ప్రక్రియ ద్వారా ఏర్పడతాయి. సి పిండిని పులియబెట్టడం అనేది కిణ్వన ప్రక్రియ. డి రొట్టెల మీద పెరిగే దారాల వంటి నిర్మాణాలు బ్రెడ్ మోల్టులు. సో పై ప్రవచనాలలో సరైన వాటిని గుర్తించండి అని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. మనకి లాస్ట్ 2018లో ఇలాంటి క్వశ్చన్సే వచ్చాయి. 4 ఇచ్చి అందులో సరైనవి, లేకపోతే మల్టిపుల్ చాయిస్ జతపరచండి అలాగా ఇచ్చారు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సి మరియు డీలు మాత్రమే సరైన. పిండిని పులియబెట్టడం అనేది కిణ్వన ప్రక్రియ, అలాగే రొట్టెల మీద పెరిగే దారాల వంటి నిర్మాణాలు బ్రెడ్ మోల్డులు అనేవి సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. కుళ్ళిన 2లో ఏ అనేది చూద్దాము. ఏ బిట్. కుళ్ళిన పదార్థాలపై పెరిగే చిన్న గొడుగు వంటి నిర్మాణాలు. బి కుంటలలో నీరు ఆకుపచ్చగా ఉండటానికి కారణం. సి వీటి వల్ల మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు కలుగుతాయి. డి ఇవి సజీవులకు నిర్జీవులకు వారధిలా ఉంటాయి. పై వాటిలో శిలీంధ్రాలతో సంబంధం ఉన్న వాటిని గుర్తించండి అని అడుగుతున్నాడు. శిలీంధ్రాలతో సంబంధం ఉన్న వాటిని గుర్తించండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఏ మాత్రమే సరైనది. కుళ్ళిన పదార్థాలపై పెరిగే చిన్న గొడుగు వంటి నిర్మాణాలను శిలీంధ్రాలు అంటారు. క్వశ్చన్ నెంబర్ 3. అతి తక్కువ అతి ఎక్కువ ఉష్ణోగ్రతల్లో నివసించినవి. అతి తక్కువ అతి ఎక్కువ ఉష్ణోగ్రతలలో నివసించినవి ఏవి? శైవలాల. ఆప్షన్ 2 శిలీంధ్రాల. ఆప్షన్ 3 వైరస్లు. ఆప్షన్ 4 బ్యాక్టీరియాలు. ఏవి ఫ్రెండ్స్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 బ్యాక్టీరియాలు. క్వశ్చన్ నెంబర్ 4. ఈ క్రింది వాణిలో ఏవి సజీవ కణాలలో ఉన్నప్పుడు మాత్రమే ప్రత్యుత్పత్తి జరుపుతాయి? ఆప్షన్స్. ఆప్షన్ 1 ప్రోటోజోవాలు. ఆప్షన్ 2 సూక్ష్మ ఆర్ధోపోడలు. ఆప్షన్ 3 శైవలాలు. ఆప్షన్ 4 వైరస్లు. ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 వైరస్లు అనేవి సజీవ కణాలలో ఉన్నప్పుడు మాత్రమే ప్రత్యుత్పత్తి జరుపుతాయి. క్వశ్చన్ నెంబర్ 5. మలేరియాను కలుగజేసే జీవి ప్లాస్మోడియం దేనికి చెందినది? మలేరియాను కలుగజేసే జీవి ప్లాస్మోడియం దేనికి చెందినది? ఆప్షన్స్. ఆప్షన్ 1 వైరస్. ఆప్షన్ 2 బ్యాక్టీరియా. ఆప్షన్ 3 శిలీంధ్రాలు. ఆప్షన్ 4 ప్రోటోజోవా. మలేరియాను కలుగజేసే జీవి ప్లాస్మోడియం దేనికి చెందినది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ప్రోటోజోవాకి చెందినది. క్వశ్చన్ నెంబర్ 6. బ్యాక్టీరియాను పరిశీలించడానికి వాడే రంజనం. బ్యాక్టీరియాను పరిశీలించడానికి వాడే రంజనం. ఆప్షన్స్. ఆప్షన్ 1 సాఫ్రానిన్. ఆప్షన్ 2 మిథైలిన్ బ్లూ. ఆప్షన్ 3 గ్లిజరిన్. ఆప్షన్ 4 క్రిస్టల్ వైలెట్. ఆన్సర్ ఏంటి ఫ్రెండ్? బ్యాక్టీరియాను పరిశీలించడానికి వాడే రంజనం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 క్రిస్టల్ వైలెట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ఈ కిణ్వన ప్రక్రియలో వెలువడే వాయువు. ఆప్షన్స్. కార్బన్ డయాక్సైడ్. ఆప్షన్ 2 కార్బన్ మోనాక్సైడ్. ఆప్షన్ 3 ఆక్సిజన్. ఆప్షన్ 4 నైట్రోజన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 కార్బన్ డయాక్సైడ్. క్వశ్చన్ నెంబర్ 8. ఆరియోమైసిన్ అనే యాంటీబయాటిక్ను కనుగొన్నవారు ఎవరు? ఆప్షన్ 1 ఎల్లాప్రగడ సుబ్బారావు. ఆప్షన్ 2 ఎడ్వర్డ్ జెన్నర్. ఆప్షన్ 3 జగదీష్ చంద్రబోస్. ఆప్షన్ 4 అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఆరియోమైసిన్ అనే యాంటీబయాటిక్ని కనుగొన్నది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఎల్లాప్రగడ సుబ్బారావు. క్వశ్చన్ నెంబర్ 9. సెప్టిసేమియా వ్యాధి ఏ జీవులలో కనబడుతుంది? ఆప్షన్స్. ఆప్షన్ 1 కోళ్ళు. ఆప్షన్ 2 కుక్కలు. ఆప్షన్ 3 చేపలు.
ఆప్షన్ 4 పాడి పశువుల గిట్టలు. సెప్టిసేమియా వ్యాధి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పాడి పశువుల గిట్టలు. నెక్స్ట్ జతపరచమని ఇచ్చాడు. ఈ క్రింది వాటిని జతపరచండి. ఇటు సైడ్ జంతువులు. ఆప్షన్ 1 వచ్చేసి గొర్రెలు మేకలు, 2 పాడి పశువులు పాదాలు, 3 కోళ్ళు, 4 కుక్కలు. ఇటు సైడ్ వచ్చేసి వ్యాధులు ఇచ్చారు ఫ్రెండ్స్. ఫౌల్ పాక్స్, బి ర్యాబీస్, సి ఆంథ్రాక్స్, డి గాలికుంటి వ్యాధి. సో వీటిని జతపరచమన్నాడు. గొర్రెలు మేకలకు ఏ వ్యాధి వస్తుంది ఫ్రెండ్స్? ఆంథ్రాక్స్. గొర్రెలు మేకలకు ఆంథ్రాక్స్. 1కి సి. పాడి పశువుల పాదాలకు గాలికుంటు వ్యాధి అనేది వస్తుంది. గాలికుంటు వ్యాధి. నెక్స్ట్ కోళ్ళకి ఏ పౌల్ ప్యాక్స్ వస్తుంది. కుక్కలకి ర్యాబీస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. ఈ క్రింది వాటిని జతపరచండి అని ఇచ్చాడు. క్వశ్చన్ నెంబర్ 1 ఆప్షన్స్ చూద్దాము. సిట్రస్ క్యాంకర్ వ్యాధులు వచ్చేసి సిట్రస్ క్యాంకర్, ఎర్రకుళ్ళు తెగులు, వేరుశెనగలో టిక్కా తెగులు, పొగాకులో మొజాయిక్ వ్యాధి. సో వ్యాప్తి చెందే విధానం ఇచ్చారు. కీటకాల ద్వారా, విత్తనాల ద్వారా, మొలకల ద్వారా, గాలి ద్వారా. సిట్రస్ క్యాంకర్ అనేది దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది ఫ్రెండ్స్? గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. 1కి డి. అలాగే చెరుకులో ఎర్రకుళ్ళు తెగులు అనేది మొలకల ద్వారా వ్యాప్తి చెందుతుంది. సి ఆప్షన్. 2కి సి. వేరుశెనగలో టిక్కా తెగులు కీటకాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. 3కి ఏ. పొగాకులో మొజాయిక్ వ్యాధి విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. సికి బి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 BCAD. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 12. ఈ క్రింది వాటిని జతపరచుము. వ్యాధులు ఇచ్చాడు, వ్యాధికి తగ్గ వ్యాధి కారకం ఇచ్చాడు. సో స్వైన్ ఫ్లూ, కలరా, టైఫాయిడ్. 3 వచ్చేసి మలేరియా చలి జ్వరము, 4 డెంగ్యూ. ఇటు సైడ్ కారకాలు ఇచ్చారు. ఎడిస్ దోమ, యాడెనోఫిలిస్ దోమ, సి గాలి, డి కలుషితమైన నీరు వల్ల. సో మనకి తెలిసింది యాక్చువల్గా ఏంటంటే కలరా, టైఫాయిడ్ అనేది కలుషితమైన నీరు వల్ల వస్తుంది కదా ఫ్రెండ్స్. కలరా, టైఫాయిడ్ కలుషితమైన నీరు వల్ల వస్తుంది. సో 2కి డి అనుకుందాం మనం. 2కి డి. స్వైన్ ఫ్లూ అనేది దేని వల్ల వస్తుంది? గాలి ద్వారా వస్తుంది స్వైన్ ఫ్లూ. అలాగే మలేరియా దేని ద్వారా వస్తుంది? యాడెనోఫిలిస్ దోమ వల్ల. యాడెనోఫిలిస్ దోమ వల్ల వస్తుంది. డెంగ్యూ జ్వరము ఎడిస్ దోమ వల్ల వస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. ఓకేనా. సో ఇవి ఈరోజు బిట్స్ ఫ్రెండ్స్. తప్పకుండా ఇందులో నుంచి 1 or 2 బిట్స్ తప్పకుండా వస్తాయి ఫ్రెండ్స్. సో చూసి నేర్చుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.